పాపం బద్దలైంది. గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, తమిర్సా, దొండపాడు గ్రామాల మధ్య చంద్రయ్య కాలువ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఉన్న ఆక్వా పొలాల్లో గట్ల మీద గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విజయ్, అదేవిధంగా మధు అనే ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో లోనా బయట జగన్మోహన్ రెడ్డి గారు, నీ క్యాబినెట్ మంత్రులు లోనా బయట పేకాట ఆడిస్తున్నారు, కోత ముక్క ఆడిస్తున్నారు. దగ్గర దగ్గర 40 మంది పోలీస్ అధికారులు, ఒక నిజాయితీపరుడైన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులను తీసుకొని నీ క్యాబినెట్ మంత్రి ఆడిస్తూ ఉన్న పేకాట కోత ముక్క, నీ క్యాబినెట్ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కోత ముక్క లోనా బయట. జగన్ బాబుకి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట. 52 ముక్కలు ఉంటాయి జగన్ బాబు. ఆటినాసు, కళావర్ర కింగు, డైమండ్ రాణి, ఇస్పేట్ జాకీ. బాబుకి, జగన్ బాబుకి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట. జగన్ బాబు 52 ముక్కలు ఉంటాయి, 4 రంగులు ఉంటాయి. 19 నెలలుగా నీ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో లోనా బయట, బయట లోనా, 5,000 ఎంట్రీ ఫీజు, 2 లక్షలు క్యాష్ చూపించాలి. బిల్లలు ఇస్తారంట, బిల్లలు. ఆ బిల్లలను పెట్టి ఇప్పుడు స్పాట్లో 30 కార్లు ఉన్నాయి, 60 మంది కోత మొక్క ఆడేవాళ్ళంతా దొరికారు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్ళి మంత్రి కొడాలి నాని అరాచకాలకి పులి స్టాప్ పెట్టి సంచులు డబ్బు 10 కోట్లు దొరికాయి. స్పాట్లో 10 కోట్ల క్యాష్ దొరికింది. పోలీస్ అధికారిని బదిలీ చేయిస్తామని బూతులు తిడతా, ఆ సంచుల్లో లెక్క పెడతా ఉన్న కోట్ల రూపాయల డబ్బుని వదిలేసి వెళ్ళకపోతే చంపేస్తామని బెదిరింపులు వెళ్తూ ఉన్నాయి మంత్రి దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు, దీని మీద సమగ్ర విచారణ కావాలి. మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి. దమ్ము ధైర్యం ఉందా నీ దగ్గర? ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ స్పాట్లో నీ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, కనుక్కో. ఒక నిజాయితీపరుడైన పోలీస్ అధికారి 40 మంది పోలీస్ అధికారులను తీసుకెళ్ళి 30 కార్లు సీజ్ చేసే అవకాశం అక్కడ ఉంది. 60 మంది పేకాట ఆడేవాళ్ళు దొరికారు. 10 కోట్ల క్యాష్ గోల్ సంచుల్లో లెక్కపెట్టి పెట్టారు. ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందా? ఈ ముఖ్యమంత్రికి దమ్ము ఉందా? దమ్ము ధైర్యం ఉంటే ఆ డబ్బంతా మీడియాని, 19 నెలలుగా మీడియా సోదరులు ఇక్కడ నా దగ్గర 20 మంది ఉన్నారు, వీళ్ళంతా భయపడిపోయారు. ఒక్క సోదరుని కూడా నందివాడ, తమిర్సా, గుడివాడ నియోజకవర్గం, చంద్రయ్య గాలకట్లు, ఆక్వా పొలాలు, రాణి ఆక్వా, ఈ ప్రాంతాల్లో ఏ మీడియా మిత్రుడైనా ఫోన్ తీసుకొని వెళ్తే చంపేస్తాం ఈ విధంగా బెదిరించి 5,000 కట్టాలా ఎంట్రీ ఫీజా? 2 లక్షలు చూపిస్తే లోపల పోనిస్తారా? రాత్రి 8 గంటలకు బయలుదేరితే, ఈ కార్యక్రమం 8 గంటలకు మొదలు పెడితే తెల్లారుజామున 4 అవుతుంది. సినిమా పోలీసు ఉంది అక్కడ గుడివాడ నియోజకవర్గంలో. ఆ సినిమా పోలీసు పొద్దున్న 5ంటికి వెళ్తారు, 6ంటికి వెళ్తారు. విజిల్స్ చేసుకుంటా, కర్ర కొట్టుకుంటా, ఆరన్ కొట్టుకుంటా, సైరన్ మోగించుకుంటా కాలువగట్ల మీద విజిల్స్ చేస్తూ ఉంటారు. ఇది 19 నెలలుగా జరుగుతూ ఉంది. మంత్రి కొడాలి నాని పేకాట ఆడిస్తున్నాడు. మంత్రి కొడాలి నాని ఆడిచ్చిన కోత మొక్క వల్ల, లోనా బయట ఆట వల్ల
చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నూజివేడులో కనకం ఒక పాపం ఉద్యోగస్తుడు అప్పు చేసి అప్పులు తెచ్చి ఇంట్లో బంగారం ఆస్తులు తాకట్టు పెట్టి లోనా బయట ఆట కలుస్తుందని పేకాట ఆడి అప్పులు పాలై డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రి కొడాలి నాని ఆట ఆడిచ్చిన ఈ కోత మొక్క ఆటల వల్ల చాలామంది జీవితాలు బలయ్యాయి. చాలామంది మహిళలు తాడు తెగింది. చాలామంది మహిళలు నష్టపోయారు. కుటుంబాలు నష్టపోయాయి. కనకం నూజివేడు కనుక్కోండి. దీని మీద సమగ్ర విచారణ కావాలి. ప్లస్ స్పాట్లో ఆ 10 కోట్ల డబ్బు కోర్టులో పెట్టాలి. సీజ్ చేసిన 30 బళ్ళు కోర్టులో పెట్టాలి. దొరికిన 60 మందిని కోర్టులో పెట్టాలి. ఇవాళ కొడాలి నాని ముఖ్య అనుచరులు విజయ్ మధు ఆధ్వర్యంలో చంద్రయ్య కాలువ గట్టు ఒడ్డున, అంకమ్మ గూడెం వద్ద కాలువ ఒడ్డున, దొండపాడు, తమిళస గ్రామాల మధ్యలో రాణి ఆక్వా ఈ పొలాల్లో విచ్చలవిడిగా 19 నెలలుగా మీడియా చెప్పింది, పత్రికలు చెప్పాయి, మేం చెప్పాం, రాజకీయ పక్షాలు చెప్పారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెవిని బళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారి కనపడలా. ఇంకా అడుగుతున్నాడు, అన్నా పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయి, పేకాటకి ఎన్ని రంగులు ఉంటాయి, జగన్ బాబుకి జగన్ తమ్ముడికి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట.